పరిశుద్ధ గ్రంథం నుంచి కృత నిబంధన గ్రంథము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 42వ వచనం నుంచి 43వ వచనం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 42వ వచనం ప్రారంభం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. రెండవ మాటను గుర్చినటువంటి దైవ ధ్యానములోనికి మనం వెళుతూ ఉండగా, మరి రెండవ మాటను గుర్చినటువంటి పరమార్థాన్ని మనము ధ్యానము చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు శిలోమాను మీద పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైషులో ఉందువు. యేసు ప్రభును ఒక్కనే సిలువ వేయకుండా ఆయనతో కూడా కలిపి ఇద్దరు దొంగలను సిలువ వేస్తూ ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక దొంగ అని చూపించడానికి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక భయంకరమైనటువంటి చెడ్డవాడు, ఒక దుర్మార్గుడు, దుష్టుడు అని చూపించడానికి ఆయనతో కూడా కలిపి ఇద్దరు దొంగలను మరి సిలువ వేస్తూ ఉన్నారు. మరి ఆ రీతిగా వారు సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అరుపులను, వారి కేకలను, వారి మాటలన్నిటినీ కూడా ఈ ఇద్దరు దొంగలు విన్నారు, ఇద్దరు దొంగలు చూస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు విన్నా, ఇద్దరు చూసినా ఇద్దరు రెండు రకాలుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈనాడు సమాజము కూడా ఏదైనా ఒక కార్యము జరిగితే ఒకరు ఒక కోణంలో చూస్తే మరొక కోణంలో చూస్తూ ఉంటూ ఉన్నారు. కానీ ఎవరైతే సరైన కోణంలో చూడగలుగుతారో, సరైనటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారో, వారి జీవితంలో ఏముంటుందో తెలియజెప్పేటటువంటి మాటే ఈ రెండవ మాట. మొదటి దొంగ ఏమంటూ ఉన్నాడు? అపహాస్యము చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు. నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటే, పక్కన ఇతరులు మాట్లాడిన మాటలే నిజం అనుకున్నాడు, వాళ్ళ ఎగతాలే నిజం అనుకున్నాడు, వాళ్ళు చెప్పినటువంటివే నిజం అనుకొని వీడు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని అని చెప్పుకున్నావట కదా, నీవు దేవుని కుమారుడవు, రాజువు, ఏమేమో చెప్పుకున్నావు కదా, మరి అది నిజమైతే నేను రక్షించుకోయా, మమ్మల్ని కూడా రక్షించు. నీతో పాటు సిలువ వేయబడ్డాం, నీవు లేకపోతే మమ్మల్ని సిలువ వేసేవాళ్ళు కాదు, నిన్ను బట్టి మేము కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నాము అని ఆ దొంగ పలుకుతా ఉన్నాడు. వాస్తవానికి వాడికి తెలియదు, అయ్యా నీ కొరకే నేను చనిపోయేది. మీరు దొంగతనాలు చేశారు గనకనే, మీరు దోపిడీలు చేశారు గనకనే, మీరు పాపాలు చేశారు గనకనే, మీరు దేవుడికి విరోధంగా నడుచుకున్నారు గనకనే మీ శిక్ష అంతా నా మీద వేసుకొని నేను చనిపోతా ఉన్నాననే సత్యము ఆ దొంగకు తెలియదు. కాబట్టి వాడు అపహాస్యం చేస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. కానీ రెండవ దొంగను మనము చూడగలిగితే, రెండవ దొంగ మాటలను మనము గ్రహించగలిగితే, పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభును ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినాడు. అందుకే ఈ దొంగ పలికినటువంటి ఆ మాటలో పశ్చాత్తాపము చేసినటువంటి హృదయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయాన్ని మనం ఆ దొంగలో చూడగలుగుతా ఉన్నాం. ఏం మాట్లాడినాడు ఆ దొంగ? ఆ మొదట మాట్లాడిన వాడిని గద్దించి, నువ్వు నోరు మూసుకొని మాట్లాడద్దు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నీతిమంతుడు అని మాట్లాడుతున్నావా, నువ్వు మంచి కార్యములు చేస్తున్నవాడు అని మాట్లాడుతూ ఉన్నావా, అలా తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని వాడిని హెచ్చరించి వాడిని గద్దించి ఏమన్నాడు? మనకి శిక్ష న్యాయమే,
ఈ శిక్ష సరైందే. ఆయన్ను బట్టి మనలకు సిలువ శిక్ష వేయలేదు. మనల్ని బట్టి యేసు ప్రభుకి వేస్తా ఉన్నారు. మనం దొంగలమే, మనం తప్పుడు వాళ్ళమే, కాబట్టి మనకు సిలువ శిక్ష సరైందే. కానీ ఏ పాపము చేయలేదు ఈయన, ఏ తప్పు చేయలేదు ఈయన. మరి యేసు ప్రభువును మనల్ని బట్టి అన్యాయముగా ఆయన శిక్ష వేయబడ్డాడు. ఆ దొంగ తన తప్పును ఒప్పుకున్నాడు. తన తప్పును ఒప్పుకున్నాడు గనుకనే యేసు ప్రభు శిలోమాను మీద పలికిన ఈ రెండవ మాటలో పశ్చాత్తాపముతో ఈ మాట పలుకుతా ఉన్నాడు. పశ్చాత్తాపము హృదయమును కలిగి యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలుకుతా ఉన్నాడు. ఎందుకొరకంటే వాడు తప్పును ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నిర్దోషి అని అంగీకరిస్తా ఉన్నాడు. నువ్వు తప్పు చేయనటువంటి వాడవయ్యా. అందుకే దేవుడిని మనం ఎలా తెలుసుకోవాలంటే రుచి చూసి ఎరగాలి. ఒక దైవజనుడు అంటాడు, మీ ఇంటికి వస్తే నువ్వు బిర్యానీ పెడితే ఆ బిర్యానీ ప్లేట్లో ఉండగానే నేను తినకుండా, అమ్మ నీ బిర్యానీ చాలా రుచిగా ఉంది అన్నాడు అనుకో, దాన్ని ఏమంటారు? అది వెటకారం అంటారు. తినకుండా బిర్యానీ బాగుంది అంటే, అదే దాన్ని ఒక ముద్ద నేను తిని ఆ మాట చెప్తే అది రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని చెప్పినట్లు దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన మన హృదయంలో చేర్చుకొని తెలుసుకోవాలి. ఈ దొంగ అప్పటికే చేర్చుకున్నాడు. అందుకే తాను తప్పు చేసిన వాడు నేను ఒప్పుకున్నాడు. యేసు ప్రభు నిర్దోషి అని అంగీకరించాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఆ దొంగ నిజమైన పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉంటూ ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపాన్ని వాడు కలిగి ఉన్నాడు కనుక తన హృదయంలో మార్పు వచ్చింది, తన మాటల్లో మార్పు వచ్చింది, తన జీవితంలో మార్పు వచ్చింది. సత్యం ఏందో తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడు. అయ్యా యేసు ప్రభు రాజ్యం ఇది కాదు, ఆయన కొరకు ఒక రాజ్యం ఉంది. ఆయన కొరకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో చేర్చుకోవడానికి మన అందరి కోసం ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆ రాజ్యములో నన్ను కూడా చేర్చుకో దేవా, నన్ను కూడా చేర్చుకో దేవా. ఒక దొంగ దేవుని రాజ్యాన్ని కనుగొన్నాడు. ఒక దొంగ దేవుని రాజ్యాన్ని తెలుసుకోగలిగాడు. మరి క్రైస్తవులముగా దేవుని బిడలముగా పిలువబడుతున్నటువంటి మనము మరి దేవుని రాజ్యాన్ని కనుగొన్నామా? దేవుని రాజ్యాన్ని తెలుసుకొని ఆ దేవుని రాజ్యంలో మనం కూడా ఉండడానికి ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఏ రీతిగా ప్రభు యొక్క ప్రార్థనలో మనం నడవాలి అని గ్రహించుకోగలిగి ముందుకు వెళ్ళగలుగుతున్నామా? దొంగ వెళ్ళాడు గనకనే వాడు పశ్చాత్తాపడతా ఉంటూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయముతో దేవుణ్ణి వాడు అడుగుతూ ఉన్నాడు. అందుకే దేవుని మాట మనం గమనిస్తే దేవుడు పూర్తి హృదయంతో వచ్చిన వారిని ఎప్పుడు కూడా తిరస్కరించడు. నిజమైనటువంటి పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వస్తే ఏ క్షణమైనా ఆయన తిరస్కరించాడు. ఇప్పుడా నీవు వచ్చేదానిలే యేసు ప్రభు, ఆఖరి క్షణాల్లో నేను చనిపోయే ముందా నీవు వచ్చేదని యేసు ప్రభు అనలేదు. ఇప్పుడైనను మరియమ్మతో మార్తాతో యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా మీ తమ్ముడు మీ సహోదరుడు లేస్తాడులే అంటే, ఎప్పుడో రెండో రాకడలో లేస్తాడు లే దేవా, ఎప్పుడో లేచింది దాని గురించి ఇప్పుడు చెప్పాలన్నా అంటే యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం ఎప్పుడు చదవలేదా? అది సండే స్కూల్ పిల్లలు చదివేటటువంటి అధ్యాయము. యేసు ప్రభువు అక్కడ ఏమంటాడు? ఇప్పుడైనాను మీరేమడిగినా
అది మీకు దొరుకుతుంది. ఇప్పుడు అడిగినా నువ్వు చాలు, ఇప్పుడు అడిగినా మీరు ఏమడుగుతారో దేవుడు అది చేస్తాడు అని లాజర్ను లేపుతా ఉన్నాడు. అయ్యో మీరు నిన్ను అడగాల్సింది, మన బంధువులు అంటారు, మన స్నేహితులు అంటారు, ఏదన్నా అవసరమై డబ్బులు అడిగితే అబ్బా నిన్ననే ఇచ్చినానే వేరే వాళ్ళకి కదా, ఇచ్చింటారో లేదో తెలియదు కానీ డబ్బులు కాకుండా ఇంకొక సహాయం అడిగితే నిన్న అడిగితే చేసింది. కానీ దేవుడు అలాగండంలే, ఇప్పుడైనను నీవు ఆఖరి క్షణములో అడిగినా గొప్ప హృదయముతో, పూర్తి హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి వస్తే ఆయన తిరస్కరించేవాడు కాదు. ఆయన తిరస్కరించే దేవుడు కాదు, ఆయన తోసిపుచ్చే దేవుడు కాదు. కనుక ఈ దొంగ ద్వారా మనం నేర్చుకోగలిగింది మొదటిది ఏంటంటే పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయము. మరి రెండవదిగా మనం గమనిస్తే వీనికి కలిగినటువంటి రక్షణ దేని ద్వారా కలిగిందంటే దేవుడి కృప ద్వారానే ఆ రెండవ దొంగకు రక్షణ కలుగుతూ ఉంది. వీడు పశ్చాత్తాప హృదయముతో అడిగినాడు, దేవుడు తన కృప ద్వారా వానికి రక్షణనిస్తూ ఉంటూ ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైష్యులో ఉంది అయ్యా, ఇదిగో నీవు అడిగినావు ఈరోజే, ఎప్పుడో అంటున్నావు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు నీ రాజ్యమో ఆ రోజు చేసుకోండి, ఆ రోజు కాదు, ఈ రోజే నేను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నా. ఈ క్షణమే నీవు పశ్చాత్తాపడినటువంటి ఈ సమయంలోనే నేను నిన్ను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నా. విధవరాలు ఏలియాకు రొట్టె పెట్టి ఆమె చనిపోయిన తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కొడుకు చనిపోయిన తర్వాత దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడా? చనిపోయిన తర్వాత ఇప్పుడు మీకు రొట్టెలు పెడతాను, ఇప్పుడు మీకు ఆహారం అందిస్తానని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు? ఎప్పుడు చేసుకున్నాడు? ఏలియాకు రొట్టె తయారు చేసి ఆయనకు పెట్టినటువంటి ఆ క్షణములోనే, అమ్మా మొదటి రొట్టె నాకు ఇవ్వు అని ఏలియా కోరతాని ఎప్పుడైతే ఏలియాకు రొట్టె తయారు చేయాలని ఆమె మొదలుపెట్టిందో ఆ క్షణములోనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని వెంటనే ఆ పిండి ఏలియా కొరకు తీస్తానే మళ్ళా ఎంత తీసిందో అంత పిండిని తొట్టిలో దేవుడు ఉంచినాడు. కుమారుని కొరకు ఆ పిండిని తీసి రొట్టె తయారు చేయడం మొదలు పెట్టగానే మళ్ళీ అంత పిండిని దేవుడు అక్కడ పెడతా ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి వస్తే దేవుని కృప ఎంత గొప్పది అంటే ఇప్పుడే, ఈ క్షణములోనే, ఈ సమయములోనే మనకు రక్షణను దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. రక్షణ కార్యాన్ని దేవుడు అందించబోతా ఉంటూ ఉన్నాడు. మరి ఆ దొంగ బాప్తిసం పొందుకోలేదు, ఆ దొంగ ఏ రోజు చర్చికి పోలేదు, ఏ మంచి పనులు చేయలేదు, ఏ రోజు ప్రార్థన చేయలేదు. కానీ ఆ క్షణములో, ఆ సమయములో పశ్చాత్తాపడ్డాడు. పరదేశులో దేవుడు చోటును వానికి అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేడు పరదేశులో ఉంటావు. మరి అట్లని నేను ఏ రోజు మంచి పని చేయను, నేను ఏ రోజు గుడికి రాను, నేను ఏ రోజు ప్రార్థన చేయను, దొంగలాగా నాకు కూడా దేవుడు పరదేశిస్తాడు అని అంటే ఆ దొంగకు ఆఖరి క్షణం ఎప్పుడో తెలుసు. మరి నీకు తెలుసా? నాకు తెలుసా? ఇంకా నేను 10 నిమిషాలకు చచ్చిపోయే ముందు టైం ఏదో నాకు తెలుస్తుందా? తెలిస్తే 10 నిమిషాలు కాదు, 10 రోజుల ముందే చేస్తా కదా. ఎందుకంటే ఫలానా రోజు నేను చచ్చిపోతానంట, నా గిలితోనే ముందే చనిపోతా. దొంగకి ఇది ఆఖరి క్షణం అని వానికి అర్థమైంది. కానీ మనకు అర్థం కాదు, మనకు తెలియదు. కనుక ఇప్పుడే మనం పశ్చాత్తాపడాలి. ఇప్పుడే పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గరికి పోతే దేవుడు మనకు రక్షణని ఇస్తూ ఉన్నాడు, రక్షణ కార్యం మనలో జరిగిస్తూ ఉంటూ ఉన్నాడు.
దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుడు తన వరాన్ని అనుగ్రహించి మనల్ని రక్షణలోనికి తీసుకొని పోతా ఉన్నాడు. ఈరోజు మనల్ని అందరినీ రక్షించడానికి, ఈరోజే మనల్ని అందరినీ పరదేశుకు తీసుకొని పోవడానికి, ఈ దినమే మనల్ని అందరినీ కూడా పరలోక రాజ్యంలో చోటును అనుగ్రహించడానికి దేవుడి కృప సిద్ధంగా ఉంది. దేవుడు వరాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు వరాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఆయన కృప ద్వారానే మనకు రక్షణ. మరి విశ్వాసము ద్వారా దేవుడి కృపను మనం పొందుకుంటున్నామా? రక్షణ అనుభవంలోనికి మనం వెళుతున్నామా? ఆ దేవుని వరాన్ని మనం పొందుకోగలుగుతా ఉన్నామా? దేవుని కృప లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా అది పొందుకోలేం. మన శక్తి వల్ల, మన ప్రయాస వల్ల కాదు. దేవుని కృపనే మనల్ని రక్షించేది. అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. రక్షణ మన వలన కాదు, అది దేవుని కృప వలననే అని మనము గ్రహించగలగాలి. అందుకే ఈ దొంగ అది గ్రహించాడు, అది తెలుసుకున్నాడయ్యా, దేవుని కృప నన్ను రక్షించగలిగేది అని తెలుసుకొని నిజమైన పశ్చాత్తాపముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనకు తెలియజేయించినటువంటిది మూడవది ఏంటంటే, చివరి క్షణములో కూడా దేవుడు మనకు ఆశను కలిగిస్తూ ఉంటూ ఉన్నాడు. చివరి క్షణంలో కూడా దేవుడు మనకు ఆశను కలిగిస్తూ ఉన్నాడు. నీవు పశ్చాత్తాపడితే నీకు దేవుడు రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు అని. కానీ మనం ఎలాగుంటాము అని అంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లు, ఒకడు తాను బతికున్న దినముల్లో ఏ రోజు తన నోటి వెంట దేవుని పేరే ఉచ్చరించలే. హైందవ సహోదరుడు ఏ రోజు గుడికి పోలే, దేవుని పేరు చెప్పలే. కనీసం ఆఖరి రోజన్నా వాడి నోటి వెంట దేవుని పేరు పలికించాలా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక నారను తీసుకొని వచ్చినాడు. నారను చూపిస్తే దాన్ని చూసన్నా ఏమంటాడని, నారాయణ అని అంటాడని. హైందవుల దేవుని పేరు గనక అది చూసైనా ఆ దేవుడి పేరు ఉచ్చరిస్తే, ఆఖరి క్షణంలోనన్నా దేవుడి పేరు పలుకుతే వానికి మోక్షం వస్తుందేమో అని వాడు ఆ నారను చూసి పీసు అని చచ్చిపోయినాడట. అంటే ఆఖరి క్షణంలో కూడా వానికి ఆశ లేదు. కానీ యేసు ప్రభు చివరి క్షణంలో మనకు ఆశనిస్తా ఉన్నాడయ్యా, నువ్వు ఎప్పుడో అని అడిగినావు దొంగ, కానీ ఈ క్షణమే, ఈ ఆఖరి గడియలోనే, నీవు మరణించినటువంటి ఈ సమయంలోనే పరదేశిలో ఎవరితో, నాతో కూడా కలిసి నేడు నీవు నాతో కూడా పరదేశులు, యేసు ప్రభుతో కూడా. ఎంత గొప్ప ధన్యత అయ్యా. ఎప్పుడో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడో కాదయ్యా, ఈరోజే నా రాక పరదేశులో, నా రాజ్యములో నీ ఉండబోతా ఉంటూ ఉన్నా. ఎంత గొప్ప ఆశ, ఎంత గొప్ప ఆశ. అంజూరపు చెట్టు శపించబడినటువంటి ఆ ప్రసంగంలో మనం విన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరయ్యా, క్రైస్తవ బిడ్డలు ఎవరయ్యా అంటే, ఈరోజు దేవుని మందిరంలో ఉన్న ఈ బిడ్డలందరూ ఎవరయ్యా అంటే, ఎడారిలో అంజూరపు చెట్టు నాకు దొరికినట్లు, ఫలాలు నాకు దొరికినట్లు మీరు దొరికితిరి అని దేవుడు అంటా ఉన్నాడు. అంటే ఎడారిలో కొన్ని నీళ్లు దొరకడమే కష్టతరం, కానీ అంజూరపు ఫలాలు మధురమైనవి, అవి రుచికరమైనవి, అవి తీపికరమైనవి, అవి ఎంతో గొప్పవి, ఆశీర్వాదకరమైనవి. అలాంటి ఫలాలు దొరికినాయంటే ఇంకా ఎంత గొప్ప ధన్యత. యొక్క ఎడారిలో మురికి నీళ్ళు దొరికినా నా దాహం తీరుతుంది అనుకుంటారు. అవి మురికి నీళ్ళు కానీ ఎటువంటి నీళ్ళైనా తాగుతాం. కానీ అలాంటిది అంజూరపు ఫలాలే దొరికినాయంటే ఎంత ఆశీర్వాదం అని. దేవుడు మనల్ని
అంత గొప్ప బిడలుగా, అంత మహోన్నతమైన వారుగా దేవుడు చూస్తూ ఉంటే మరి దేవుని మనం ఎలాగ చూస్తూ ఉన్నాం? ఆయన చివరి క్షణంలో కూడా మనకు రక్షణ అందించడానికి సిద్ధంగా ఆయన ఉంటా ఉన్నాడు, ఆశను కల్పిస్తూ ఉన్నాడు. మరి ఆ దొంగలాగా రక్షణ మార్గాన్ని పొందుకొనగలిగే ధన్యత నీ ఉంటుందా, నీలో ఉందా? అందుకే కొరింథీ పత్రికలు అంటా ఉన్నాడు, ఇదే రక్షణ దినము, ఈరోజే రక్షణ దినం గనక ఈ దినమే ప్రభు దగ్గరికి రాను, రక్షణ పొందుకోమంటా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ రెండవ మాట ద్వారా పరదేశులో యేసు ప్రభు ఆ దొంగను చేర్చడము ద్వారా ఆయన ఏమంటున్నాడంటే వ్యక్తిగత సంబంధాన్ని కూడా దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. యేసు అన్నట్లు నీవు నాతో కూడా పరదేశులో, అంటే నీవు నేను వేరు కాదు. భూలోకంలో నీవు దొంగలాగా ఉండొచ్చు, నేను దేవుని కుమారుడిలాగా ఉండొచ్చు, కానీ పరదేశులో నీవు నా కుమారునిలాగా ఉండబోతా ఉన్నావు. ఆ రీతిగా నిన్ను మార్చబోతా ఉన్నాడు. అక్కడ నీవు దొంగ కాదు, నీ జీవితం దొంగలాంటి జీవితం కాదు, దేవుని కుమారుని లాంటి జీవితం. అంటే ఎటువంటి సంబంధాన్ని దేవుడు ఆ ఒక్క మాట ద్వారా వాడిని కలిగించినాడో చూడండి. వ్యక్తిగత ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. నువ్వు నాతో కూడా పరదేశంలోకి రా, వ్యక్తిగత ఆహ్వానం. ప్రజలందరికీ ఇవ్వలేదు కాబట్టి రక్షణ అనేది గుంపుగా దేవుడు ఇచ్చేది కాదు. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే దేవుడిని అడుగుతారో, ఎవరైతే నిజంగా దేవుడి దగ్గరికి వస్తారో వారికి మాత్రమే ఈ ఆహ్వానం. రామాపురం సంఘం అంతటికీ అనియాడు దేవుడు. ఎవరు పశ్చాత్తాపడతారో ఆ బిడ్డకే వ్యక్తిగతమైన ఆహ్వానాన్ని దేవుడు అందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేయించే సత్యం ఏంది అని అంటే, యేసు ప్రభు వ్యక్తిగతంగా మనల్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు, మనతో వ్యక్తిగతంగా సంబంధాన్ని కోరుకుంటూ ఉంటూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి, వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. అందరితో కలిసి ఆరాధించడం కాదు. నీ ఇంటికి పోయిన తర్వాత నువ్వు వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రభువుని ఆరాధించగలిగే, ప్రభు సన్నిధానంలో గడపగలిగే ఆ సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. అది నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును, ఎంతో ఉన్నతమైన మార్పును కలుగజేస్తుంది. అలా వ్యక్తిగతంగా ఈ దొంగ లేకపోతే మొదటి దొంగతో కలిసి ఉంటే వీడు కూడా ఆ శాపానికి గురయ్యేవాడు, వీడు కూడా ఆ భయంకరమైన మరణానికి గురయ్యేవాడు. కనుక ఈ మాట మనకు ఏమి నేర్పిస్తూ ఉంది, ఏమి చెప్తా ఉంది అంటే, పశ్చాత్తాపం ఉంటేనే రక్షణ బంధమని, కృప ద్వారానే పరదేశుకును మనము సాధించుకోగలుగుతాం, పరదేశు సాధ్యమని మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడే ఆ సరైనటువంటి సమయము, ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయం. ఎప్పుడో యేసు ప్రభు రాకడ సమయం అనుకుంటున్నావేమో, అది ఇప్పుడే అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము గనక ఆ దొంగలాగా పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగు. ఈ దినమే యేసు ప్రభు మనల్ని పరదేశులో చేర్చబోతా ఉంటూ ఉన్నాడు. ఈ దినమే రక్షణలోనికి ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ఆ కృప ద్వారా మనకు మహోన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు అందించబోతా ఉన్నాడు. గనక ఆ దొంగలాంటి ఆ పశ్చాత్తాప జీవితంలోనికి వెళ్ళి దొంగలాంటి పరదేశు అనుభవాన్ని మనం పొందుకుందాం, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అందించునుగాక. ఆమేన్.